ప్రియులారా, ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్నటువంటి అంశము నిర్ణయం. మనందరం కూడా ఆయా సందర్భాలలో రకరకాల నిర్ణయాలను తీసుకున్నటువంటి వారమే. ఉదాహరణకి స్టూడెంట్స్ గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, వారు 10th కంప్లీట్ అయిన తర్వాత నేను ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, లేదా నేను ఏం అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో జాయిన్ అయ్యే సమయంలో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలా, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేయాలా అని చెప్పేసి ఆ సందర్భంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే ఉంటాం. ఆయా సందర్భాలలో కుటుంబ విషయాల్లో కావచ్చు, మన పని విషయంలో కావచ్చు, లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో కావచ్చు, మనందరం కూడా నిర్ణయాలను తీసుకున్నటువంటి వారమే. అయితే ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి కనుక జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఒక వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయంలో 2 అనుభవాలు ఉంటాయండి. మనకు బైబిల్ గ్రంథంలో ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి. లూకా సువార్త 15వ అధ్యాయాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే 11వ వచనం నుండి తప్పిపోయిన కుమారుని సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన సందర్భంలో 2 నిర్ణయాలను తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి నిర్ణయం తీసుకున్నప్పుడు అతనికి జ్ఞానం ఉందా అంటే లేదు. బుద్ధి లేనప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, నేను నా తండ్రికి దూరంగా వెళ్ళిపోతా, నాకు రావాల్సినటువంటి ఆస్తిని, నా భాగాన్ని తీసుకొని వెళ్ళిపోతా అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు సంఘర్షణలు జరిగే ఉంటాయి. ఎందుకోసం అంటే, యూదా సంస్కృతి ప్రకారం పిల్లలకి తమ తండ్రి యొక్క ఆస్తి ఎప్పుడు వస్తుంది అంటే, తండ్రి మరణించిన తర్వాతనే. అప్పుడు ఆ తండ్రి చెప్పే ఉంటాడు, అయ్యా నీకు రావాల్సినటువంటి భాగం వస్తుంది, కానీ అది ఎప్పుడు అంటే నేను మరణించిన తర్వాత నీకు రావడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు, ఆ చిన్న కుమారుడు బుద్ధి లేనప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, నా దృష్టిలో నీవు మరణించిన వాడితో సమానము అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఆ తండ్రి అతనికి భాగాన్ని ఇచ్చి పంపించాడు. అయితే దూరదేశం వెళ్ళి వ్యాపారము చేసి తనకున్నవన్నింటినీ పోగొట్టుకున్న తర్వాత 17వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, అక్కడ అతడు మరొక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన తప్పును తెలుసుకొని తన తండ్రి దగ్గరికి రావాలి అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు. రెండో నిర్ణయం తీసుకున్నది ఎప్పుడు అంటే, అతనికి బుద్ధి వచ్చిన తర్వాత అంట. మొదటి నిర్ణయం తీసుకున్నప్పుడు అతడికి జ్ఞానం లేదు, బుద్ధి లేదు. మరి రోజున మన జీవితంలో మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో మనము జ్ఞానముతో వ్యవహరించగలుగుతూ ఉన్నామా, లేదంటే జ్ఞానము లేనటువంటి నిర్ణయాలను తీసుకొని బాధపడే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకవేళ మనకు జ్ఞానము లేకుండా ఉన్నట్లయితే ఎవరిని అడగాలో ప్రభువారు స్పష్టంగా తెలియపరిచాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు స్పష్టంగా యాకోబు భక్తుని ద్వారా తెలియపరిచాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల. అతడు దేవుణ్ణి అడగాలంట. మనుషుల దగ్గర మనం జ్ఞానాన్ని అడిగితే వారు ఇవ్వలేరు మనకి. మరి మనకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరనే. అందుకే మనలో జ్ఞానము కొదువగా ఉన్నటువంటి వారు, అవివేకముగా నిర్ణయాలు తీసుకునేటువంటి వారు దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని పొందుకోవాలి అని చెప్పేసి దేవాది దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మనం బైబిల్ గ్రంథంలో కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే, జ్ఞానముతో నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు ఉన్నారు, అజ్ఞానముతో నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఒకరిద్దరు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాముకు వేరవుతున్నటువంటి సందర్భంలో లోతు భక్తుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయంలో జ్ఞానాన్ని కనుపర్చాడా అంటే, అజ్ఞానముతో సొదొమ గొమొర్రా ప్రాంతాలను కోరుకొని ఆ ప్రాంతంలోనికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తత్ఫలితంగా అన్ని నష్టాలనే పొందుకున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక యవ్వనస్తుడైనటువంటి అధికారికి ఒక కోరిక ఉన్నదంట, నిత్య జీవానికి వారసుని కావాలి అని చెప్పేసి. ఆయన కోరిక మంచిదే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అతన్ని ప్రేమించి అతన్ని నిత్య జీవానికి వారసుని చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన చేయాల్సినటువంటి పనిని తెలియపరిచినప్పుడు అతడు వ్యసనపడి దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడంట.
అంటే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, తన కోరికను నెరవేర్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన సరైన నిర్ణయాన్ని తీసుకోనకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అజ్ఞానంతో నిర్ణయం తీసుకున్నటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే ఇస్కరియోతు యూదా. నీవు యేసుక్రీస్తు ప్రభు వారిని కోరుకుంటావా, ధనాన్ని కోరుకుంటావా అన్నప్పుడు ధనాన్ని కోరుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అజ్ఞానముతో నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో మనకు ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. వారందరూ కూడా నష్టాన్నే పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానముతో నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే హన్నా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి సంతానము లేకుండా ఉన్నప్పుడు, అందరూ ఆమెని అవమానపరుస్తూ ఉన్నప్పుడు, ప్రాముఖ్యంగా చెప్పాలంటే తన ఇంట్లో ఉన్నటువంటి తన వైరియగు పెనిన్నానే ఆమెని అవమానపరుస్తూ ఆమెని దుఃఖానికి గురి చేస్తూ ఉన్నప్పుడు హన్నా అంట భోజనాన్ని మానేస్తూ ఉన్నది, కానీ మందిరాన్ని మానేయడం లేదంట. మందిరానికి క్రమంగా వెళ్తూ ఉన్నదంట. దేవునికి దగ్గరగా బ్రతుకుతూ ఉన్నదంట. ఆమె భోజనాన్నైనా మానేస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమెకున్నటువంటి బాధ, ఆమెకున్నటువంటి వేదన, ఆమెకున్నటువంటి దుఃఖము, ఆమెను పెడుతున్నటువంటి ఇబ్బందులు అంతగా ఉన్నాయి. కాబట్టి ఆ బాధలో, ఆ వేదనలో, ఆ దుఃఖములో ఆమె భోజనాన్ని సహితం మానేస్తూ ఉన్నది, కానీ మందిరానికి వెళ్ళడం మానేయలేదంట. ఓ చక్కని నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా ఆమెకు దేవుడు 3 కుమారులను 2 కుమార్తెలను అనుగ్రహించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, జ్ఞానముతో నిర్ణయం తీసుకున్నటువంటి మరొక వ్యక్తి సొలొమోను భక్తుడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే దేవుడే అతనికి ప్రత్యక్షమై, అయ్యా నిన్నీకేమి ఇవ్వాలి, నువ్వు కోరుకో, నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు దేవుడే చెప్పినటువంటి మాట, నువ్వు ఘనతను కానీ, నీ శత్రువుల ప్రాణాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, గొప్ప పేరును కానీ కోరుకోలేదు. నువ్వు అడిగినటువంటి కోరిక నాకు నచ్చింది, నాకు అనుకూలంగా ఉన్నది అని చెప్పేసి మెచ్చుకొని అడగనివి కూడా సొలొమోను భక్తునికి అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు ఒక కోరికను కోరుకో, దానిని నువ్వు నెరవేరుస్తా అని చెప్పినప్పుడు సొలొమోను భక్తుడు జ్ఞానాన్ని కోరుకున్నాడు. మరి బుద్ధితో ఓ చక్కని కోరికను కోరుకున్నట్లుగా సొలొమోను జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం క్రొత్త నిబంధనలో గమనించిన చాలామంది మంచి నిర్ణయాలు తీసుకొని బాగుపడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒకరు ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. 11 కోట్లకు వారసుడైనటువంటి వ్యక్తి. మరి ఆ రోజున ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమన్ గవర్నమెంట్లో ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు అతన్ని దర్శించిన తర్వాత దేవుని మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ప్రక్కన పెట్టి ఏవేవి తనకు లాభకరములుగా ఉన్నాయో వాటన్నింటినీ నష్టముగా ఎంచుకొని, పెంటతో సమానముగా ఎంచుకొని వాటన్నింటినీ పక్కన పెట్టేసి ప్రభు కొరకు ఇబ్బందులు పడినట్టుగా, కష్టాలను అనుభవించినట్లుగా, ప్రభు సేవలో వాడబడినట్లుగా, ప్రభు సహాయము ద్వారా అనేక విధములైనటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించినట్లుగా, ఎన్నో సంఘాలను కట్టినట్లుగా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని జీవితం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, జ్ఞానముతో నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయాన్ని పొందుకున్నట్లుగా, అదేవిధంగా అన్ని విధాలుగా వారు అభివృద్ధి పొందినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అజ్ఞానముతో నిర్ణయాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నష్టపోయినట్లుగా, దేవునికి దూరమైనట్లుగా, రకరకాల ఇబ్బందులు పడినట్లుగా, దుఃఖమే వారి జీవితంలో ఏలుబడి చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున నీవు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? జ్ఞానముతో తీసుకుంటూ ఉన్నావా, అజ్ఞానముతో తీసుకుంటూ ఉన్నావా? నువ్వు ఒకవేళ అజ్ఞానముతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవితంలో నష్టమే ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇబ్బందుల్లో నువ్వు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ నువ్వు జ్ఞానముతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే దేవుని సహాయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా దేవుని రాజ్యానికి వారసులం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనము నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చినప్పుడు 3 స్వరాలు మనకు వినిపిస్తాయి అన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయములో నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఎన్ని స్వరాలు వినబడుతూ ఉన్నాయి అంటే 3 స్వరాలు. ఎక్కడెక్కడి నుండి వినబడుతూ ఉన్నాయో కూడా అక్కడ రాయబడి ఉన్నది. మొదటి స్వరమేమో పట్టణంలో నుండి వినబడుతూ ఉన్నదంట. రెండో స్వరమేమో దేవాలయంలో నుండి వినబడుతూ ఉన్నదంట. మూడో స్వరమేమో దేవుని స్వరము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఈ రోజున వాక్యము ద్వారా నీవు తీసుకోవలసినటువంటి నిర్ణయాన్ని దేవుడు తన వాక్కుగా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ 3 స్వరాల్లో మనం దేనికి లోబడుతూ ఉన్నాం? చూడండి, వీటిని జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే మొదటి శబ్దం ఎక్కడి నుండి వస్తూ ఉన్నది అంటే పట్టణములో నుండి వస్తూ ఉన్నదంట. అంటే బయట నుండి వస్తూ ఉన్నది, సమాజంలో నుండి వస్తూ ఉన్నది. చాలామంది దేనికి విలువిస్తారు, దేనికి లోబడుతారు అని మనం ఆలోచన చేసినట్లయితే సమాజంలో నుండి వచ్చేటువంటి స్వరానికే విలువిస్తారు. అది ఏ రకమైనటువంటి స్వరమైనా కావచ్చు. ఉదాహరణకి ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు అందరి ముందు దాన్ని ఒప్పుకుంటారా అంటే చాలామంది ఒప్పుకోలేకపోతూ ఉన్నారు. రకరకాల కారణాలు వారు చెబుతూ ఉంటారు. నా బంధువులు ఒప్పుకోరండి, లేదంటే నా ఫ్రెండ్స్ నన్ను చులకనగా చూస్తారండి, లేదంటే మరొక కారణాన్ని తెలియపరుస్తూ ఉంటారు. వాక్యంలో కూడా మనకు అలాంటి కారణాలు కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారంట ఒక వ్యక్తిని చూసి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది అంటే, నా తండ్రి మరణించిన తర్వాత అతన్ని పాతి పెట్టిన తర్వాత వచ్చి వెంబడిస్తా అన్నాడు. చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సరే ప్రభువా నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని చెప్పేసి ప్రభువు వెంట వెళ్ళాడా అంటే వెళ్ళలేదంట. బైబిల్ గ్రంథంలో రమ్మని చెప్పగానే వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుని స్వరానికి విలువిచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి సీమోన్ అనబడినటువంటి పేతురు కావచ్చు, లేదంటే యాకోబు, యోహానులు, వారు వలలు వేస్తూ ప్రయాసపడినప్పటికీ ఒక్క చేప కూడా దొరకనటువంటి సందర్భంలో ప్రభువు వారు వచ్చి అక్కడ వచ్చినటువంటి జన సమూహమునకు బోధించిన తర్వాత లోతుకు వెళ్ళి వలలు వేయండి అంటే ఆ విధంగా వేసినప్పుడు 2 దోణల నిండా చేపలు పడ్డాయి. వారు ఒడ్డుకు వచ్చిన తర్వాత ప్రభువు మాట్లాడినాడు, అయ్యా మీరు వచ్చి నన్ను వెంబడించండి అంటే వెంబడించిర్రా, వెంబడించలేదా? వారందరూ కూడా తమ వలలను విడిచిపెట్టి, తమ పనిని విడిచిపెట్టి ప్రభువు వారిని వెంబడించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అయ్యా నన్ను వచ్చి వెంబడించు అంటే వెంబడించలేకపోయాడు. సమాజాన్ని చూశాడు, తన తండ్రిని చూశాడు, లేదంటే తన బంధువులను చూశాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము పరిస్థితి కూడా అదే విధంగా ఉండే. ప్రభువు వారు మొదటిసారి మాట్లాడినప్పుడు, అయ్యా నువ్వు ఉంటున్నటువంటి నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెబితే ఆదికాండం 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, తెరహు నాయకత్వములో అబ్రహాము పుట్టి పెరిగినటువంటి ఊర్ అనబడినటువంటి ప్రాంతాన్ని విడిచి, కల్దీయుల దేశాన్ని విడిచి హారాను వరకు వచ్చి అక్కడ ఆగిపోయారంట. చూడండి, ఎవరి నాయకత్వంలో బయలుదేరి వెళ్ళారంటే తెరహు నాయకత్వంలో. అయితే తన తండ్రి కుటుంబాన్ని అబ్రహాము భక్తుడు దేవుడు మొదటిసారి మాట్లాడినప్పుడు విడిచిపెట్టలేకపోయాడు. ఈ రోజున చాలామంది పట్టణంలో నుండి వచ్చేటువంటి ధ్వనిని వింటూ ఉన్నారు, దానికి విలువనిస్తూ ఉన్నారు, దానికి లోబడుతూ ఉన్నారు, దానికే ఎక్కువ ప్రాముఖ్యతను కల్పిస్తూ ఉన్నారు. అయితే వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఆ విధంగా ఉండడానికి వీల్లేదండి. మనం ఎవరి స్వరానికి విలువ ఇవ్వాలి అంటే దేవుని స్వరానికే. రెండో స్వరం ఎక్కడి నుండి వస్తూ ఉన్నది అంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది, దేవాలయములో నుండి వస్తున్నదంట.
అంటే మందిరంలో నుండి వస్తున్నది. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనమే దేవుని ఆలయముగా ఉన్నాం. అంటే రెండో స్వరము మనలో నుండి వస్తూ ఉన్నది. మొదటి స్వరమేమో బయట నుండి వస్తూ ఉన్నది, సమాజంలో నుండి వస్తూ ఉన్నది, పట్టణంలో నుండి వస్తూ ఉన్నది, మన బంధువుల దగ్గర నుండి వస్తూ ఉన్నది, మన స్నేహితుల దగ్గర నుండి వస్తూ ఉన్నది. రెండో స్వరమేమో మన హృదయములో నుండే వస్తూ ఉన్నది. ఎందుకంటే మన హృదయమే దేవుని ఆలయం కాబట్టి రెండో స్వరం మనలో నుండి వస్తూ ఉన్నది. చాలా మంది చేసేటువంటి రెండో పొరపాటు ఏంటిది అంటే, కొంతమంది బయట నుండి వచ్చేటువంటి స్వరానికి విలువివ్వరు, కానీ వారిలో నుండి వచ్చే స్వరానికి విలువిస్తూ ఉంటారు. దేవుని కంటే, దేవుని మాటల కంటే ఎక్కువ ప్రాధాన్యతను దానికే ఇస్తూ ఉంటారు. ఈ రోజున మన జీవితం ఆ విధంగా ఉన్నదా? మనము దేవుని కంటే ఎక్కువ విలువ మనకు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉన్నది, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలంట. ఎందుకోసం అంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడినటువంటి మాట, మీరు మీ సొత్తు కారు. మనల్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. ఏమిటి ఆ విలువ అంటే, దేవాది దేవుని ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడండి. ఆయన ప్రాణాన్ని అర్పించి మన అందరినీ పాపమనే బంధకములో నుండి విడిపించాడు. అందు నిమిత్తం ఆయన ఎన్నింటినో త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది. మొదటిగా ఆయన నివాస స్థలమైనటువంటి పరలోకాన్ని త్యాగం చేశాడు. పరలోకాన్ని విడిచిపెట్టి, అందులో ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టి, తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని ఒక మనుష్యుడిగా ఈ భూమి మీద జన్మించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో దేవుని యొక్క తగ్గింపు, దేవుని యొక్క ప్రేమ, మన పట్ల దేవునికి ఉన్నటువంటి జాలి, మన పట్ల దేవుడు చూపించినటువంటి కనికరం మనకు కనిపిస్తూ ఉంటుంది. అన్నింటినీ ప్రక్కన పెట్టి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మన కొరకు జీవించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అంతటితో ఆగిపోయిందా అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని చెప్పేసి తనలో ఏదైనా పాపము లేదా ఏదైనా తప్పిదము కనిపించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి మరణానికి అప్పగించాలని చూస్తున్నటువంటి ప్రజలందరి మధ్యలో నిలబడి ప్రభువు సవాల్ చేసినాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని చెప్పేసి సవాలు విసిరితే ఏ ఒక్కరూ ఆయనలో ఎలాంటి తప్పిదాన్ని చూపించలేకపోయారు. చూడండి, ఆయనలో ఎలాంటి పాపము లేకపోయినా, ఎలాంటి కల్మషము లేకపోయినా, తప్పిదము లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు బంధించబడింది, లేదా కొరడా దెబ్బలు తిన్నది, దూషింపబడింది, అవమానింపబడినది, చిట్ట చివరికి కల్వరి సిలువలో తన రక్తం అంతటినీ ధారపోసింది, తన ప్రాణాన్ని సైతం బలిగా అర్పించింది. ఎవరి కోసం అంటే, మనందరం చేసినటువంటి పాప దోషముల నిమిత్తం ఆయన ఒక్కసారే మరణించి మనందరికీ పాపము నుండి విడుదలను కలగజేశాడు. చూడండి ప్రియులారా, అందుకోసమే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మీ సొత్తు కాదు. మనము దేవుని మాటకు విలువిచ్చే వారంగా ఉండాలా, దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలా. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు మనకు ఆనందాన్ని ఇవ్వడానికే, దేవుని తలంపులు మనల్ని హెచ్చించడానికే, దేవుని యొక్క ఆలోచనలు మనల్ని నిత్యానందములోనికి లేదా పరలోకంలోనికి చేర్చడం కోసమే ప్రభువు మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనల్ని నష్టపరచాలని కానీ, మనల్ని క్రిందికి త్రోసివేయాలి అని చెప్పేసి కానీ, మనలను నరకంలో పడవేయాలి అని చెప్పేసి కానీ దేవుడు ఆలోచించాడండి. మనందరినీ బాగు చేయాలనే దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. మనం తెలిసి తెలియక ఏదైనా నిర్ణయం తీసుకుంటే మనం నష్టపోవడానికి అవకాశం ఉన్నది. అదే దేవునికి ఇష్టమైన నిర్ణయాలు మనం తీసుకున్నట్లయితే మనము ఎప్పుడూ నష్టపోం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి, ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండడానికి, దేవుని సహాయమును పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఏ స్వరానికి విలువ ఇవ్వాలి అంటే దేవుని స్వరానికి. కానీ చాలామంది ఇస్తారా అంటే, మొదటి గుంపేమో పట్టణంలో నుండి వచ్చేటువంటి స్వరానికి విలువిస్తూ ఉంటారు. చూడండి ఏ విధంగా విలువిస్తారు అంటే, కొంతమంది చినిగిపోయినటువంటి దుస్తులు ధరిస్తే దాన్నే ట్రెండ్గా చాలామంది అబ్బాయిలు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, ఇలాంటివెన్నో
దేవునికి విరోధమైనటువంటి క్రియలు, దేవునికి విరోధమైనటువంటి పద్ధతులు, దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలను పట్టణంలో నుండి నేర్చుకొని వాటిని ఫాలో అవుతూ ఉన్నారు మొదటి గుంపు. రెండో గుంపు దేవుని కంటే నాకే ఎక్కువ తెలుసు అన్నట్లుగా, దేవుని కంటే నా ఆలోచనలే గొప్పవి అన్నట్లుగా స్వంత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. తమలో నుండి వచ్చేటువంటి స్వరానికి విలువనిస్తూ ఉంటారు. ఇక మూడో గుంపు ఉన్నదండి. వారు ఏ స్వరానికి విలువిస్తారు అంటే దేవుని స్వరానికి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, డిసెంబర్ నెలలో ఉన్నాం కాబట్టి క్రిస్టమస్ సందర్భంగానే మనం ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకి క్రిస్టమస్ సందర్భంలో మనకు కనిపించే మనుషులందరూ ఏ స్వరానికి విలువిచ్చారు అంటే దేవుని స్వరానికే. ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో నుండి ఓ 4-5 జీవితాలను త్వరగా ఆలోచన చేసినట్లయితే, మొదటి వ్యక్తి ఎవరు అంటే మరియా. చూడండి, మరియా ఎవరికి లోబడింది, ఏ స్వరానికి విలువిచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో విలువిచ్చింది అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అని రాయబడి ఉన్నది. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే, ప్రతి సంవత్సరం మనం ధ్యానిస్తున్నటువంటి సందర్భమే, ఎన్నో మారులు విన్నటువంటి వాక్య భాగమే లేదా చదివినటువంటి వాక్య భాగమే. గాబ్రియల్ దూత అంట 6వ నెలలో మరియ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మనందరికి తెలిసినటువంటి సందర్భమే. మరియకు గాబ్రియల్ దూత ఒక శుభవచనాన్ని తెలియపరిచినది. ఏమిటి ఆ శుభవచనము అంటే, అమ్మా నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబోతూ ఉన్నావు. చూడండి, ఆ మాట విన్నప్పుడు మరియ పరిస్థితి లేదా మరియకున్నటువంటి ఆలోచనలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, కన్యకగా ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రదానము చేయబడిన తర్వాత వివాహము కాక మునుపు, వారిద్దరూ ఏకము కాక మునుపు గర్భము ధరిస్తే జరిగే పరిస్థితులు ఏమిటి అని చెప్పేసి మరియకు తెలియదా అంటే తెలుసు. ఆమె అయినప్పటికీ ప్రభువు మాటకు లోబడిందంట. ఆమె ఏ ఆలోచనలు అయితే ఆలోచించి ఉంటుందో అవే అక్కడ జరుగుతూ ఉన్నట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి ఆలోచన లేదా మొదటి పరిస్థితి ఏమిటి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంటుంది, యోసేపు అంట నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి మరియను అవమానపరచడం ఇష్టం లేక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. అది మరియకు తెలియదా అంటే తెలుసు. దేవుని మాటకు లోబడితే నా బంధువులు, నా స్నేహితులు, నా కుటుంబీకులు నన్ను అపార్థము చేసుకుంటారు అని తెలియదా అంటే తెలుసు మరియకి. అయినా ప్రభువు మాటకు లోబడినట్లుగా మరియ జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మూడోదిగా ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం ప్రకారం మరియను తన సమాజపు వారే రాళ్ళు తీసుకొని కొట్టి చంపే అవకాశం ఉన్నదని తెలియదా అంటే తెలుసు మరియకి. అయినా చావడానికైనా సిద్ధపడింది. ఎందుకోసం అంటే ప్రభువు మాటలకి లోబడడం కోసం. చూడండి, ఏ స్వరానికి మరియ విలువిచ్చింది అంటే దేవుని స్వరానికి. అందు నిమిత్తం ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, చిట్ట చివరికి ఎంతమంది నిందించి ఆమెని మరణానికి అప్పగిస్తారని తెలిసినా సంతోషంగా వాటన్నింటినీ స్వీకరించి ప్రభువుకు లోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అవే పరిస్థితులు ఆమెని కదిలిస్తూ ఉన్నప్పుడు ఆమె మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి ఆమె మాట్లాడుతూ ఉన్నది. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని రాయబడున్నది. చూడండి, ఆమె అనుకున్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు మరి అంట దేవుని యందు ఆనందిస్తూ ఉన్నదంట. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చేటువంటి భాగ్యము నాకు దక్కింది అని చెప్పేసి మరియ సంతోషించినట్లుగా బైబిల్ గ్రంథంలో మరియ జీవితం మనకు సాక్షార్థంగా కనిపిస్తూ ఉన్నది.
ఇక్కడ ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధురాలైనటువంటి మరియా యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకరీత్యా తల్లి అని చెప్పేసి ఆమెని గౌరవించాలి, కానీ ఆమెని ఆరాధించడానికి వీల్లేదండి. దేవుడు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. మన ఆరాధనలు, మన స్తోత్రములు, మనము మహిమ చెల్లించాల్సింది, మనం ఘనపరచాల్సింది దేవుణ్ణి మాత్రమే, మనుషులను కాదు. సరే, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా మరియా దేవుని స్వరానికి విలువిచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నీతిమంతుడైన యోసేపు అని చెప్పేసి యోసేపు జీవితం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆయన కూడా ఏ స్వరానికి విలువిచ్చాడు అంటే దేవుని స్వరానికే. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుండి ఆయన గురించి రాయబడి ఉన్నది. ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం ఇష్టం లేక రహస్యముగా విడిచిపెట్టాలని ఆలోచన చేస్తూ ఆ సంగతులను గూర్చి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, నేను మరియను ఏ విధంగా విడిచిపెట్టాలా, ఆమెకు అవమానం కలగడానికి వీల్లేదు, నా వల్ల ఆమె మరణానికి అప్పగించబడ్డానికి వీల్లేదు, ఏ విధంగా ఆమెను విడిచిపెట్టాలి అని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ దూతను పంపించాడు. దూత వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మనకి 20వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు, ఎందుకంటే ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి కార్యము అని చెప్పేసి వివరించి చెప్పినప్పుడు యోసేపు భక్తుని జీవితం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 24వ వచనంలో యోసేపుతో దేవదూత చెప్పిన తర్వాత యోసేపు చేసినటువంటి పని ఏంటిది అంటే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడంట. నిద్ర మేలుకున్న తర్వాత యోసేపు భక్తుడు చేసినటువంటి ఫస్ట్ పని ఏంటిది అంటే, ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిండంట. ఆ ప్రకారంగా చేస్తే ఆయనకు వచ్చే పరిస్థితులు ఏమిటో ఆయనకు తెలియదా అంటే తెలుసు. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, గర్భవతిగా ఉన్నటువంటి ఒక స్త్రీని చేర్చుకుంటే లోకం ఊరుకుంటుందా అంటే ఊరుకోదు. సమాజం ఊరుకుంటుందా? పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఊరుకుంటారా? తన బంధువులు ఊరుకుంటారా? తన స్నేహితులు ఊరుకుంటారా అని చెప్పేసి ఏమాత్రం ఆలోచించలేదు. ఆయన ఆలోచించింది దేవుని గురించి మాత్రమే. ఎందుకంటే ఆయన గురించి అందుకే వాక్యంలో రాయబడి ఉన్నది, నీతిమంతుడు అని చెప్పేసి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసినాడంట. వెంటనే తన భార్య అయినటువంటి మరియను చేర్చుకున్నాడంట. రెండోదిగా ఆయన చేసినటువంటి పని ఏంటిదంటే 25వ వచనంలో రాయబడి ఉన్నది, ఆమె కుమారుణ్ణి కను వరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టిండంట. 3 పనులు చేసినాడు. మొదటిది, దూత చెప్పినట్లుగా మరియను చేర్చుకున్నాడు. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించేంత మట్టుకు ఆమెకు దూరంగా ఉన్నాడు. మూడోది, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆ పేరునే పెట్టినాడు. చూడండి, దూత ద్వారా ఆజ్ఞాపించబడినటువంటి పేరునే పెట్టినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఈ పనులన్నీ చేస్తే ఇందాక చెప్పినటువంటి వాక్య భాగమే ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 23, 24 వచనాల ప్రకారం మరియతో పాటు యోసేపును కూడా రాళ్లతో కొట్టి చంపుతారు. అది వారి యొక్క పద్ధతి, ఆచారం. అది తెలిసిన దేవునికి లోబడినట్లుగా యోసేపు జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, క్రిస్టమస్ సందర్భంలో 3వ వ్యక్తిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని కూడా మనం ధ్యానించినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 15, 16 వచనాలలో మనం ధ్యానించినట్లయితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత కొందరు గొర్రెల కాపరులు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు దేవదూత వారికి ప్రత్యక్షమై
వారితో కూడా మాట్లాడినటువంటి మాటలు మనకు పై వచనాల్లో కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఆ మాటల్ని కూడా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 10వ వచనంలో రాయబడి ఉన్నది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఇదిగో ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు లేదా జన్మించాడు అనేటువంటి శుభవచనాన్ని గొర్రెల కాపరులకు తెలియపరుస్తూ కొన్ని గుర్తులు కూడా ఇచ్చినదంట. చూడండి, ఆ గుర్తులు ఏమిటి అంటే అక్కడ రాయబడి ఉన్నది 12వ వచనంలో, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. ఎప్పుడు చూస్తారు అంటే వారు తమ గొర్రెలను విడిచిపెట్టి వెళితే చూస్తారు. ఆ వర్తమానాన్ని చెప్పి ఆ యొక్క దేవదూత వెళ్ళిపోయిన తర్వాత ఆ క్రింద 15వ వచనంలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుడు మనకి ఈ సంగతులన్నీ తెలియపరిచాడు కదా, మనం ఏం చేద్దామంటే బెత్లెహేం వరకు వెళ్దాం అని చెప్పేసి ఆలోచనకు వచ్చినారంట. ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంట. దేవదూత చెప్పిన ప్రకారం మనం బెత్లెహేం వరకు వెళ్దాం. అదేమైనా ఉదయకాలమా మధ్యాహ్నమా అంటే రాత్రి వేళ. ఆ రాత్రే వారు బయలుదేరి వెళ్ళినారంట. ఏ విధంగా వెళ్ళారంటే త్వరగా వెళ్ళినారంట. ఆతృతతో సంతోషముతో వారు పరిగెత్తుకొని వెళ్ళి దేవదూత చెప్పిన ప్రకారంగా అన్నింటినీ వారు చూసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గొర్రెల కాపరులు కూడా దేవుని మాటకు లోబడినారు. ఈ సందర్భంలో 4వ వ్యక్తి గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. చూడండి, వారి గురించి కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిపోయినారంట. జ్ఞానుల గురించి రాయబడి ఉన్నది. మనందరికి తెలిసినటువంటి సందర్భమే. జ్ఞానులు నక్షత్రాన్ని చూసి లోకరక్షకుడు జన్మించాడని చెప్పేసి వారు నక్షత్రాన్ని గమనిస్తూ యూదయ ప్రాంతానికి వచ్చిన తర్వాత వారి స్వంత నిర్ణయాన్ని తీసుకున్నారు. అక్కడ రాజు ఎక్కడ జన్మిస్తాడు అంటే రాజు కుటుంబంలోనే. కాబట్టి హేరోదు దగ్గరికి వెళ్ళి వారు అడిగినటువంటి మాటలన్నీ మనకు తెలిసినటువంటి సందర్భమే. మనం పై వచనాల్లో మాటలను ధ్యానిస్తే కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు హేరోదుతో పాటు అక్కడ ఉన్నటువంటి వారందరూ కలవరపడ్డారంట. చిట్ట చివరికి హేరోదు కపటోపాయము చేత జ్ఞానులతో మాట్లాడి వారిని పంపించిన తర్వాత మళ్ళీ వారికి నక్షత్రం దారి చూపిస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటిలోనికి వెళ్ళి సంతోషంగా అత్యానందభరితులై వారు తీసుకొని వచ్చినటువంటి కానుకలను సమర్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడంట దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మీరు తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఆయన ఈ శిశువును చంపాలనే ఆలోచనతో ఉన్నాడు. మీరు వేరే మార్గం గుండా వెళ్ళండి అని చెప్పేసి బోధింపబడినప్పుడు జ్ఞానులు చేసినటువంటి పని ఏంటిది అంటే హేరోదు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడలేదండి. దేవుని చిత్త ప్రకారం వేరే మార్గము గుండా వెళ్ళిపోయినారంట. అది గనక వారు వెళ్ళక మునుపే వేరే మార్గంలో వెళ్తున్నారని చెప్పేసి హేరోదు రాజుకు తెలిస్తే యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఈ జ్ఞానులను కూడా చంపించడానికి అవకాశం ఉంటుండే. అయినప్పటికీ వారు ప్రాణాలకు తెగించి రాజాజ్ఞకు లోబడకుండా వేరే మార్గమున వెళ్ళిపోయినట్లుగా దేవుని మాటకు విలువిచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చివరిగా 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ క్రిస్టమస్ సందర్భంగా గాబ్రియేల్ దూత మరియ దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్పు అంటే వెళ్ళిపోయినాడు. దేవుడు చెప్పమన్నటువంటి వర్తమానాన్ని తెలియపరిచినాడు. యోసేపు దగ్గరికి వెళ్ళి చెప్పు అంటే అక్కడికి వెళ్ళి యోసేపుతో కూడా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. గొర్రెల కాపరులతో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ సందర్భం మొత్తంలో ఆ యొక్క దూత కూడా ప్రభు ఆజ్ఞకు లోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు యవనస్తుల యొక్క విధేయత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి కారణమైందండి. యోసేపు మరియల విధేయత, గొర్రెల కాపరులు లోబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. జ్ఞానులు
దేవునికి లోబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దూతలు దేవునికి లోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి నువ్వు దేవునికి లోబడుతూ ఉన్నావా? లోబడకుండా జరుపుకుంటే నీ క్రిస్టమస్ ద్వారా ఎవరు సంతోషిస్తారండి? దేవుడా? నువ్వే సంతోషిస్తావు. నువ్వే త్రాగడానికి అవకాశం ఉన్నది, నువ్వే తినడానికి అవకాశం ఉన్నది. దేవుని పేరట నీ సంతోషాన్ని, నీ ఆలోచనలను నెరవేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. అంతే తప్ప నీ పండుగ ద్వారా లేదా నువ్వు జరుపుతున్నటువంటి క్రిస్టమస్ ద్వారా దేవుడు సంతోషించాలి అంటే ఈ అందరిలో ఉన్నటువంటి విధేయత మనలో ఉండాలా? మరి మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంటూ ఉన్నది? ఏ స్వరానికి విలువిస్తూ ఉన్నాం? పట్టణంలో నుండి వస్తున్నటువంటి స్వరానిక, మనలో నుండి వస్తున్నటువంటి స్వరానిక, దేవుని స్వరానిక? ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. నుండి వస్తున్నటువంటి స్వరానికి విలువిచ్చిన ప్రతి ఒక్కరూ నష్టాన్ని ఎదుర్కొన్నారు. తమలో నుండి వచ్చినటువంటి స్వరానికి విలువిచ్చినటువంటి వారు కూడా నష్టాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకి అననీయ, సప్పీరా, గెహాజీ, బిలాము, ఇస్కరియోతు, యూదా, ఇంకెంతో మంది తమలో నుండి వచ్చినటువంటి స్వరానికి విలువిచ్చి, తమ స్వంత అభిప్రాయాలకు విలువిచ్చి, దేవుని పనిలో నీకు భాగము లేదు అని చెప్పేసి కూడా ఆజ్ఞాపింపబడిన వారు, బయటికి నెట్టవేయబడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము సమాజంలో నుండి వచ్చే స్వరానికి విలువిచ్చే వారంగా ఉండకుండా మనలో నుండి వచ్చే స్వరానికి కూడా దేవుని కంటే ఎక్కువ విలువనివ్వకుండా మనందరం కూడా దేవుని స్వరానికి విలువిస్తాం, దేవుని మాటలకు విలువిస్తాం. ఆయన మాటల ప్రకారం మన జీవితాలను మార్చుకుందాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.